మరి గత వారం రోజులుగా మహా అంటే 10 రోజుల నుంచి కూడా సినిమా పరిశ్రమలో ప్రత్యేకంగా కార్మికులందరూ కూడా మాకు వేతనాలు పెంచాలి అని చాలా గొడవ చేస్తున్నారు. ఈ యొక్క సినిమా ఇండస్ట్రీ హైలీ వాలటైల్. దీనికి సరైన ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా పాపం ఎవరికి ఉండదు. దీంట్లో బాగా డబ్బులు చేసుకునే వాళ్ళు అంటే బాగా స్థిరపడిన వాళ్ళు మహా అంటే ఒక 5-6 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ ఫ్యామిలీస్ వాళ్ళు మాత్రమే వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. వాళ్ళు కావాల్సిన విధంగా డబ్బులు సంపాదించుకుంటున్నారు, రాయితీలు పొందుతున్నారు, వాళ్ళు చేస్తున్నారు. పాపం ఎవరైతే ప్యాషన్ కలిగి ఉండి నేను ఒక మంచి సినిమా తీయాలి, నా యొక్క భావాన్ని ప్రజలకు అందజేయాలి అనుకున్న వాళ్ళ పాపం చాలా కష్టాలు పడుతున్నారు. అష్ట కష్టాలు అంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి చిన్న చిన్న ఆ ప్రొడ్యూసర్స్ అంతా కూడా ఒక రకమైన ఆలోచన చేస్తున్నారు. మేము హైదరాబాద్లో ఉంది ఇంత కాస్ట్ ఆఫ్ లివింగ్లో ఉండే బదులు ఆంధ్రాకి వెళ్తే ఎలా ఉంటుంది అనేది. నిజమే, పాపం చిన్న ప్రొడ్యూసర్స్. నేను గతంలో ఒక 5-6 రోజుల క్రితం మీకు ఒక వీడియో చేసి చూపించాను మీకు. దాంట్లో పాపం వాళ్ళ యొక్క కష్టాలు. నేను 1.5 కోటి రూపాయలతో నేను సినిమా తీస్తే నాకు కొద్ది లాభం వచ్చింది. తర్వాత యూనియన్ వాళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళని పెట్టుకునేటప్పటికి 8 కోట్లు ఖర్చు అయింది. నాకు ఇంతవరకు పైసా లాభం లేదు, ఇంకా అప్పులు ఉన్నాయి అని చెప్పి గొడవ పెట్టేస్తున్నాడు, జుట్టు పీక్కుంటున్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉభయ తారక మంత్రంగా పెద్ద 5 ఫ్యామిలీస్ ఉన్నాయి చూసారా, వాళ్ళు హైదరాబాద్లో ఉంచేసి ఈ చిన్న ప్రొడ్యూసర్స్ మొత్తాన్ని చక్కగా వైజాగ్ తరలించేస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పటికే అక్కడ రామోజీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది, రామనాయుడ్స్ ఫిల్మ్ స్టూడియో, అలా ఇంకో 4-5 కనుక రాగలిగి కొద్ది టెక్నీషియన్స్ వస్తే చిన్న ప్రొడ్యూసర్స్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వస్తుంది. మరి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి చేతినిస్తే చిన్న ప్రొడ్యూసర్స్ నిలవగలుగుతారు.